వీడియోలో ఏంటంటే మీకు మన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారి వెబ్సైట్ నుంచి మనం 300 రూపాయల దర్శనం టికెట్లని అడ్వాన్స్గా మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. మనం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు వెళ్ళేటప్పుడు మనం క్యూ లైన్లో నుంచోకుండా దానికి సంబంధించి ఆ టైమింగ్స్ అనేది ఉండడం అనేది జరిగింది. ఆ టైమింగ్స్ లోపల కనుక మనం బుక్ చేసుకున్నట్లయితే మన తిరుమల ప్రయాణం అనేది చాలా సౌకర్యవంతంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. అందుకే మనం ఆన్లైన్లోనే ముందుగా టికెట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. అది వేరే బ్రోకర్స్ని ఎవరిని ఆశ్రయించకుండా మనం ఆన్లైన్లోనే సొంతంగానే మీరు డైరెక్ట్గా మీ కంప్యూటర్ నుంచి డైరెక్ట్గా మీరు టికెట్లు అనేది పొందవచ్చు. అది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అంటే అనేది నేను మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ అనే దానికి వెళ్ళాలి. మీరు టీటీడీ ఆన్లైన్ దర్శన్ బుకింగ్ అని ఆప్షన్ ఉంటుంది. దీన్ని టైప్ చేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు ఏమని చూపిస్తుందంటే టీటీడీ సేవ ఆన్లైన్ చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేయాలన్నమాట. ఇది వెబ్సైట్ అనమాట, తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఈ అకామిడేషను, ఈ సేవ, కళ్యాణ్ వేదిక, సప్తగిరి మ్యాగజైన్, ఈ హుండీ, ఈ డొనేషన్ అని చెప్పేసి ఈ రకాలైన ఆప్షన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. నేను ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే లాగిన్ డీటెయిల్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. ముందుగా ఏదైతే వ్యూవర్స్ ఉంటారో మీరు స్టార్టింగ్ కనుక ఈ సైట్లో కనుక వచ్చినట్లయితే ముందుగా మీరు రిజిస్టర్ అనేది అవ్వాలి. రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ మీకు సైన్అప్ అని చెప్పేసి ఆప్షన్, న్యూ యూజర్ సైన్అప్ అని చెప్పేసి ఆప్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ సైన్అప్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది ఒకటి మీరు అప్లోడ్ చేయాలి. మీ ఫోటో ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీ పేరు, మీ సర్నేము, అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అదేవిధంగా అడ్రస్సు, మీ కంట్రీ, స్టేటు, పిన్ కోడు, ఫోటో ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డు అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, వీటిలో ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు. అదేవిధంగా ఫోటో ఐడి కార్డ్ నెంబర్ అనేదాన్ని కూడా ఎంటర్ చేయాలి. అదేవిధంగా యూజర్ నేమ్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని మీరు కంటిన్యూ అనగానే మీరు దీనిలోకి రిజిస్టర్ అనేది అయిపోవడం అనేది జరుగుతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. వీటిలో కనుక మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు పక్కన సైడ్ పక్కన మీకు ఈ అకామిడేషను, ఈ సేవ, కళ్యాణ్ వేదిక, సప్తగిరి మ్యాగజైన్, ఈ హుండీ, డొనేషన్, ఇలా మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా కనబడడం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే అంటే మనం 4 months బిఫోర్గా మనం తీసుకోవడం అనేది టికెట్లు అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీకు అవకాశం ఉన్న డేట్ని మీరు ఇక్కడ చూజ్ చేసుకుని మీరు టికెట్లు అనేదాన్ని పొందవచ్చు. ఉదాహరణకి ఈ నెల ఆగస్టు అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆగస్టు 12వ తారీఖున అంటే ఈరోజు ఆల్రెడీ ఈరోజు కోటా ఫుల్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కోటా ఫుల్ అవైలబుల్ అంటే మనకి ఇలాగో ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి ఏంటంటే ఇవి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇలా రెడ్ కలర్లో ఉన్నవి అవైలబిలిటీలో లేవు, కోటా ఫుల్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు అదొకటి కూడా చూసుకోవాలి. ఇక్కడ నేను 17వ తారీఖున నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది రావడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత సెలెక్టెడ్ డేట్ ఈజ్ 17 ఆగస్టు 2016 అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి ఈ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 4 గంటల దగ్గర నుంచి సాయంత్రం పూట 4 గంటల దగ్గర నుంచి అందుబాటులో ఉంటాయి. 4, 5, 6, 7 గంటల వరకు ఈ టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీరు ఉదాహరణకి తిరుమలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు 7 గంటలు బుక్ చేసుకున్నట్లయితే ఈ 7 గంటల లైన్ అనేది సపరేట్గా అనేది ఉండడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా 5 గంటల లైను, 6 గంటల లైను, 3 గంటల లైను, ఇలా గంటకి ఏంటంటే అంటే క్యూ లైన్ ఒకటే, కాకపోతే ఏంటంటే ఆ టైమింగ్స్ అనే దాన్ని బట్టి వాళ్ళు అక్కడ అలౌ చేయడం అనేది జరుగుతుంది. మీరు 1-2 సార్లు తిరుమలకు వెళ్ళిన వాళ్ళకైతే ఇది అర్థమైపోతుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు 300 రూపాయలు టికెట్ కొని 7 గంటలకు మనం బుక్ చేసుకుని 4 గంటల లైన్లోకి వెళ్ళాలంటే అలౌ చేయరు. ఎందుకంటే ఖచ్చితంగా 7 గంటలకి టైమింగ్ తీసుకున్నామంటే 7 గంటలకే మనల్ని అలౌ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని 1 గంట ముందు కూడా మనల్ని అలౌ చేయరు. మనం ఏదైతే టైమింగ్ తీసుకున్నామో ఆ టైమింగ్ లోపు మనం తప్పనిసరిగా ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం 4 గంటల లైన్ తీసుకుని 7 గంటలకు వచ్చి 7 గంటల లైన్లో 4 గంటలకు వెళ్తామంటే కుదరదు. ఆ లైన్లో బిఫోర్గా అనేది రావాలి. అదేవిధంగా నేను 7 గంటలకు క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఎంతమంది పర్సన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఒక పర్సన్, మ్యాక్సిమం 6 మెంబర్స్ అనేది ఒక యూజర్ కింద మీరు తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు అడిషనల్గా లడ్డూస్ ఏమైనా కావాలి అనుకోండి, ఇక్కడ 25 రూపీస్ పే చేసినట్టయితే మీకు అడిషనల్గా 2 లడ్డూస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో హుండీకి ఏమన్నా మనీ ఏమన్నా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ హుండీ ఆఫరింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మినిమం 11 రూపాయలు, మ్యాక్సిమం మీరు ఎంతైనా హుండీకి డొనేట్ చేయొచ్చు అనమాట. చేసుకున్న తర్వాత ఇలాగూ బుకింగ్ మీరు ఏ పర్పస్ కోసం చేస్తున్నారంటే మీకు సొంతంగా చేసుకుంటారా లేదా వేరే వాళ్ళకి మీ యూజర్ ఐడి నుంచి చేస్తున్నారా అనేది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు సొంతంగా మీ యూజర్ ఐడి కింద చేసుకున్నట్టయితే బుకింగ్ ఫర్ సెల్ఫ్ అని పెట్టండి. అదేవిధంగా వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా చేసినట్టయితే బుకింగ్ ఫర్ అదర్స్ అని చెప్పేసి ఇచ్చి మీరు సబ్మిట్ ప్లస్ చేయగానే, అంటే నేను ఇక్కడ లాగిన్ అవ్వలేదు, లాగిన్ అయితే మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు పేమెంట్కి సంబంధించిన గేట్వేస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ గేట్వేలో ఏంటంటే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్ పే చేసినట్లయితే మీ మెయిల్కి ఏదైతే ఉందో ఆ మెయిల్కి టికెట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. వాటిని మీరు ప్రింట్ తీసుకుని తిరుమలకు వెళ్ళినప్పుడు మీరు ఏదైతే టైమింగ్ ఉందో ఆ టైమింగ్లో కనుక మీరు ఏదైతే ప్రూఫ్ అనేది మీరు ఏదైతే టికెట్ ఉందో ఆ టికెట్ని చూపించినట్లయితే మీకు దర్శనం అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా మనం తిరుమలకు వెళ్ళినప్పుడు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆన్లైన్లోనే మనకి టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అనేవి ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీకు టికెట్లే కాకుండా ఇంకా మీకు అకామిడేషన్లో ఏంటంటే నేను క్లిక్ చేశాను. ఈ అకామిడేషన్ క్లిక్ చేయగానే అంటే మనకి రూమ్స్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఇక్కడ ఆన్లైన్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ రూమ్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకుని మనం రూమ్ బుకింగ్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే మనం ముందుగా మీది ఏదైతే ఈమెయిల్ అడ్రస్తో మీరు రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అదేవిధంగా పాస్వర్డ్ ఇవ్వండి. మీరు ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో దీన్ని ఇచ్చి సబ్మిట్ చేయగానే ఏమవుతుందంటే మీకు అందులో రూమ్స్ ఏమైనా అవైలబిలిటీలో ఉన్నాయా ఏంటి అనేది, ఎంత రేట్ నుంచి అందుబాటులో ఉన్నాయి, మినిమం 100 రూపాయల రూమ్స్ 200, 300, 1000, 2000 ఇలా అలా అక్కడ ఉన్న వసతిని బట్టి ఏసీ రూమ్స్ కావాలన్నా ఏసీ రూమ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయన్నమాట. మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ ద్వారా మీరు చేసుకున్నట్లయితే మీకు తిరుమలలో రూమ్స్ కానీ అదేవిధంగా దర్శనం కానీ ఈ విధంగా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు తిరుమల దర్శనం అనేది సౌకర్యవంతంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నా లిస్ట్ వీడియోస్ మీరు మెయిల్లో పొందడానికి మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లిస్ట్ వీడియోస్ మీరు మెయిల్లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.